డీటెయిల్స్ చూస్తే ఆసియాలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతరగా ఖ్యాతిగాంచిన నాగోబా జాతర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ నాగోబా జాతరను నిర్వహిస్తున్నారు. ఆదివాసీ సాంప్రదాయ రీతిలో సన్నాయి మోతలు, డోలు వాయిద్యాలు, దివిటీల కాంతుల మధ్య మిశ్రం వంశ పెద్దల ప్రత్యేక పూజలతో మహాక్రతువు ఆద్యంతం భక్తుల తన్మయత్వం మధ్య వైభవంగా సాగింది. ముందుగా పవిత్ర గోదావరి జలాన్ని కొత్త కుండలతో కడెం మండలంలోని గుడిసిరియాల పరిసర ప్రాంతాల్లో ప్రవహిస్తున్న గోదావరి జలాన్ని కాలినడకన తీసుకుని వచ్చిన మిశ్రం వంశస్థులు శుద్ధి చేశారు. మిశ్రం వంశీయుల ధవల వస్త్రధారణతో విద్యుత్ కాంతుల దగదగల మధ్య ఆలయ ప్రాంగణం తెలుపు వర్ణ శోభితమైంది. సాంప్రదాయ రీతిలో మిశ్రం వంశ కొత్త కోడళ్ల భేటీ జరిగింది. సతీక్ దేవత పూజలు చేసి కుల పెద్దల కాళ్లు మొక్కి ఆశీస్సులు తీసుకున్నారు. అంతకుముందు కెస్లాపూర్లోని పాత మందిరమైన మురాడి నుంచి నాగోబా దేవత ఆభరణాల్ని ఆలయానికి చేర్చారు. మిశ్రం ఆడపడుచులు కొత్త కుండలతో కోనేరు నుంచి తెచ్చిన జలంతో అల్లుళ్ళు మిశ్రం మహిళలు మట్టితో పుట్టలు తయారు చేసి పూజలు నిర్వహించారు. ఈ నాగోబా జాతర సరిగ్గా అర్ధరాత్రి ఇలవేల్పు శేషసాయికి ఆలయ పీఠాధిపతి వెంకట్రావు కటోడాలు, హనుమంతు, కోసు సహా మిశ్రం పెద్దలు అంతరంగికంగా నిర్వహించిన అభిషేకంతో మహాపూజలోని ప్రధాన ఘట్టం ముగినుంది. ఈ జాతరలో గుగ్గిళ్ల వంశీయులు మాత్రమే కుండలు తయారు చేస్తారు. అది కూడా సాంప్రదాయంలో భాగమే. గుగ్గిళ్ల వంశీయులకు మిశ్రం వంశీయుల మధ్య తరతరాలుగా సంబంధాలు కొనసాగుతున్నాయి. పుష్యమాసంలో చందమామ కనిపించిన తర్వాత మిశ్రం వంశీయులు గుగ్గిళ్ల వంశస్థుల వద్దకు వెళ్లి కుండలు తయారు చేయమని చెబుతారు. వంటల కోసం పెద్ద కుండలు, కాగులు, వాటిపై మూత పెట్టే పాత్ర, నీటి కుండలు కలిపి సుమారు 130కి పైగా కుండల్ని తయారు చేస్తారు. వీటిలోనే గంగాజలం తీసుకొచ్చి వంట చేసి జాతరలో భక్తులకు భోజనం పెడతారు. ఈ జాతరకు ఎంతమంది వచ్చినా 22 పొయ్యిల మీదనే వండుతారు. వీటిని ఎక్కడ పడితే అక్కడ పెట్టరు. కేవలం ఆలయ ప్రాంగణంలో మాత్రమే ఏర్పాటు చేస్తారు. ఇక్కడున్న ప్రహారీ గోడ లోపల గోడకు చుట్టూ దీపాలు వెలిగించేందుకు ప్రత్యేక అరలుంటాయి. ఆ దీపాల కాంతుల్లో 22 పొయ్యిల మీద మిశ్రం వంశీయులు వంతుల వారీగా వంటలు చేసుకుంటారు.